భోజనం చేయలేదు. నమస్తే, కూర్చోండి కూర్చోండి. రాకేష్ కాదు, కొంతమంది భోజనం చేయాలంటే భోజనం తెప్పించు. ఎవరు భోజనం చేయలేదో తెప్పించేసి చేయలేదా? భోజనం చేయలేదా? భోజనం తెప్పించేసేమని రైల్వే పాసులు కదండి, ఇప్పిస్తాను. ఎన్ని పాసులు కావాలి మీకు? అవి ఓహెచ్డి గారు రామకృష్ణ గారికి పంపించకుండా అండి. మీ ఎన్ని అందరికీ నమస్కారం అండి. ఇవాళ కొల్లేరు సమస్య గురించి ఎలక్షన్లో కూడా చెప్పాము. ఇప్పుడు కొల్లేరు సమస్య గురించి హైకోర్టు ఆర్డర్ రావడం వల్ల కొల్లేరు అధికారులంతా కూడా కొంచెం దాన్ని కొట్టడం జరుగుతుంది. నేను సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా కలిసి అలాగే హైకోర్టులో మన లాయర్ని కూడా పెడదామని అంతా కూడా ఢిల్లీలో డిస్కషన్ చేశాము. కొల్లేరు అక్కడ ఉండే ప్రజలు కూడా వచ్చారు, నాయకులు వచ్చి ఎలా చేయాలని అంతా కూడా మాట్లాడినాక అప్పీల్కి వేస్తే బాగుంటుందని అనుకున్నాము. అప్పీల్కి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ తరపునే పిటిషన్ మళ్ళీ వేయాలని అనుకుంటున్నాము. అదే రకంగా లోకేష్ గారు ఢిల్లీ వచ్చినప్పుడు మాట్లాడితే అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా టైం ఇచ్చి ఈ కొల్లేరు సమస్యని తీరుద్దామని 20వ తారీఖు రమ్మన్నారు. కొల్లేరు ప్రజలకి మళ్ళీ చెప్తున్నాం, కొల్లేరుకి ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము ముందున్నాం. ఇవాళ ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు, అలాగే దిందలూరు ప్రభాకర్ గారు, అలాగే మన ఆంజనేయులు గారు, ఉంగటూరు ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడుకుంది అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఈ కొల్లేరు సమస్య గురించి మాట్లాడి దీనికి శాశ్వత పరిష్కారం దిశలో మేము ప్రయత్నాలు చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ ఎప్పుడో నుంచి ఉండే ఇష్యూ కొల్లేరు సమస్య. ఎప్పుడు కూడా పైన 5 ఏళ్లలో ఈ కొల్లేరు ఇష్యూ గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు టోటల్గా అది ఎవరో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంని రెక్టిఫికేషన్ చేసే దీంట్లో కొల్లేరు అందరూ వచ్చి కలిశారు. కొల్లేరులో కైకలూరులో మీటింగ్ పెట్టి కొల్లేరులో వాళ్ళకి చెప్పడం జరిగింది. శాశ్వత పరిష్కారం గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం అని మళ్ళీ కొల్లేరు వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాం. మీరు ఎక్కడ కానీ ఇది చేయొద్దండి, మేము ఈ పరిష్కారం కోసము సీఎం గారిని కలుస్తున్నాం, అలాగే డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి పరిష్కారం గురించి మాట్లాడుతున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా క్యాంపెయినింగ్ అందరూ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అందరూ కూడా మేము చదువుకున్న వాళ్ళము, మీ అందరికీ కూడా టీచర్లకైనా కానీ ఉద్యోగాలు ఉండేటోళ్ళందరికీ కూడా ఇవాళ టీడీపీ అభ్యర్థి అయినా కూడా రాజశేఖర్ గారిని అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిని వీళ్ళిద్దరిని కూడా మీ అందరూ గెలిపియాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. ఇవాళ టీడీపీ పార్టీ మీద చాలా వరకు ఈ 8 నెలల్లో చాలా వరకు ఉండే సమస్యలన్నీ కూడా తీర్చుకుంటూ వస్తున్నాం. ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, అలాగే రోడ్లు అన్నీ కూడా మరమ్మతులు చేయడం అయినా కానివ్వండి, పెన్షన్లు అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి 1వ తారీఖే జీతాలైనా కానివ్వండి, ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వస్తున్నాం. వచ్చే రోజుల్లో మేము చెప్పిన పథకాలు కూడా ఇవ్వబోతున్నాం. అవి కూడా వచ్చే ఫైనాన్షియల్ బడ్జెట్లో కూడా పెడుతున్నారు. అవి కూడా పెట్టి వచ్చే రోజుల్లో ప్రతి ఒక్కరికి మేము చెప్పిన సూపర్ 6 పథకాలు ఏమున్నాయో ప్రతి ఒక్కటి ఇస్తామని మళ్ళీ తెలుపుతున్నాం. అలాగే
మీరు ఇవాళ చూస్తే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఎన్జిటీలో కేసు ఉంది. ఆ కేసు క్లియరెన్స్ అవ్వాల్సిన అవసరం ఉంది. మన గవర్నమెంట్ కూడా ఆ కేసు గురించి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కేసు ఇమీడియట్గా సాల్వ్ అయిన తక్షణమే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు కూడా స్టార్ట్ అవుతాయని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ ఆ ఒక్క కేసు వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయి ఉంది. ఆ ఎన్జిటీలో ఉండే కేసు గురించి మళ్ళీ లాయర్స్తో అంతా కూడా మళ్ళీ మొన్న కూడా డిస్కషన్ చేశాము. ఢిల్లీలో కూడా వాళ్ళందరితో ఒకసారి కూర్చొని మాట్లాడి ఆ ఎన్జిటీ కేసుని ఇమ్మీడియట్గా ఫాస్ట్గా రెక్టిఫికేషన్ చేసేట్లు కొంచెం ఫాస్ట్గా కోర్టులో కూడా అది తొందరగా పోయేట్లు కూడా మాట్లాడాము. అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి ఆ ప్రాజెక్ట్ కూడా స్ట్రీమ్ లైన్లో తీసుకొని వచ్చేదానికి పనులు చేస్తున్నాము. అలాగే ఇవాళ మీరు చూస్తే మన పార్లమెంట్లో పోయినసారి మీ అందరికీ చెప్పినట్లు బరియల్ గ్రౌండ్స్ గురించి సిఎస్ఆర్ యాక్టివిటీలో బరియల్ గ్రౌండ్స్ గురించి చేస్తామని చెప్పాం. వచ్చే ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన ఒక నెలలో నుంచి కొన్ని చింతల్పూడి దగ్గర బరియల్ గ్రౌండ్స్ స్టార్ట్ చేస్తాం. అలాగే చాలా వరకు అన్ని కాన్స్టిట్యున్సీలో ఉండే బరియల్ గ్రౌండ్స్ అన్నీ కూడా కొత్త బరియల్ గ్రౌండ్స్ కొన్ని పక్క షెడ్స్ లేకపోతే షెడ్స్ ఇవన్నీ కూడా చేయడానికి అన్నీ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీల్లో ఒక 4 కోట్ల వరకు అప్పుడే కేటాయించారు సిఎస్ఆర్లో. ఆ ఫండ్స్ కూడా వచ్చి మనం బరియల్ గ్రౌండ్స్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం, మేము అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఏలూరు హాస్పిటల్ ఉంది. చాలాసార్లు చెప్పాం సిఎస్ఆర్ యాక్టివిటీల్లో ఏలూరు హాస్పిటల్ని మోడర్నైజ్ చేస్తాము, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి చేస్తామని చెప్పాం. అదే రకంగా ఇవాళ మనకి ₹1 కోటి అప్పుడే శాంక్షన్ జరిగింది. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకొక 3 కోట్లు శాంక్షన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ₹1 కోటిలో 30 లక్షలు ఈ మార్చి నుంచే కొన్ని వరకు ఎక్విప్మెంట్స్ పెట్టున్నారు. ఆ ఎక్విప్మెంట్స్ పనులు కూడా స్టార్ట్ చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ రోడ్లన్నీ కూడా ఎక్కడెక్కడ ఉండే రోడ్లన్నీ కూడా మరమ్మతులు కూడా జరుగుతున్నాయి. ఆ మరమ్మతులతో పాటు కొత్త రోడ్లు కూడా మళ్ళీ ఎస్టిమేషన్లు తయారు చేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అవన్నీ కూడా వచ్చే రోజుల్లో కొన్ని రోడ్లు అన్నీ కూడా మళ్ళీ కొన్ని కొత్త రోడ్లు వేయాల్సి ఉంది, కొన్ని చేయాల్సి ఉంది, అవన్నీ కూడా మళ్ళీ చేస్తాం. అలాగే ఇవాళ విలేజ్లలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లలో ఆల్మోస్ట్ సీసీ రోడ్స్లు చాలా వరకు చేస్తూ వస్తున్నాం. ఇంకా వచ్చే 3-4 ఏళ్ళలో ఆల్మోస్ట్ అన్ని పల్లెల్లో ఎక్కడెక్కడ సీసీ రోడ్లలో అవసరం ఉన్నాయో ప్రతి ఒక్క సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కోయలగూడెంలో అండర్ డ్రైనేజ్ గురించి మాట్లాడాము. అలాగే ఫైర్ స్టేషన్ గురించి మాట్లాడాము, డిగ్రీ కాలేజ్ గురించి మాట్లాడాము. ఇవాళ ఆ పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ పంచాయతీరాజ్లో ఉండే ఫండ్స్ కూడా పెట్టుకుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము కోయలగూడెం మండలంలో. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సూపర్ 6 ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అని. సూపర్ 6 వచ్చే రోజుల్లో కంపల్సరీ సూపర్ 6 ఇస్తామని మీ అందరికీ తెలుపుతూ మళ్ళీ పోలవరం ప్రాజెక్టు పనులు ఫాస్ట్గా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులు వచ్చే 2 ఏళ్లలోనే కంప్లీట్ చేసి వాటర్ స్టోరేజ్ చేసి కంపల్సరీ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి రైట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్కి గ్రావిటీ మీద వాటర్ ఇస్తామని మీ అందరికీ తెలుపుతూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంది కాబట్టి వాళ్ళు ఫాలో అవుతున్నారు. అది బట్ అక్కడ ఎప్పుడో నుంచి అక్కడ ఉండే జనాలు వాళ్ళు ఎప్పుడో నుంచి చెరువులు అయినా కానీ లేకపోతే అక్కడ చేసుకుంటే అగ్రికల్చర్ అయినా కానీ వాళ్ళకి ఇబ్బంది కాబట్టి 100% పక్షులకి న్యాయం చేస్తాము. అలాగే మన జనాలకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది స్టేటు సెంట్రల్ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్టేట్కి సీఎం గారు ఒక డిసిషన్ తీసుకుంటే అదే డిసిషన్ సెంట్రల్కి కూడా పంపించేట్లు మాట్లాడుతున్నాం. మళ్ళీ పిటిషన్ వేస్తున్నాం ఏదానికి ఇప్పుడు మొన్న జడ్జిమెంట్ పాస్ అయిన దానికి అన్నీ కూడా బార్డర్లు అన్నీ కూడా ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ బేస్ కింద మన వాళ్ళంతా ఆ బౌండరీస్ ప్రకారంగా మార్కింగ్ చేసుకుంది అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఆ డిస్ట్రాయ్ చేయకుండా కొన్ని రోజులు టైం ఇవ్వండి, మేము దీని గురించి టోటల్గా ఒక కమిటీ వేయాలని సీఎం గారిని అడగబోతున్నాము. ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ప్రతి ఒక్కరిని వేసి అధికారుల్ని అలాగే గ్రామ జనాల్ని అలాగే కొల్లేరు సంఘం నాయకుల్ని
అందరినీ కమిటీలో ఒక కమిటీలాగా ఫామ్ చేసి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చేట్లు గవర్నమెంట్ తరఫున వర్కౌట్ చేస్తున్నాము. కొన్ని రోజులు ఇది ఫాస్ట్గా ఇది అవుతుంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంటుంది వెళ్ళాము. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫస్ట్ పిటిషన్ అప్లై చేపిస్తాం. అలాగే దీని గురించి తీర్మానము 2018లో తీర్మానము అసెంబ్లీలో పాస్ చేస్తున్నారు. ఆ తీర్మానం కూడా పాస్ అయి ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఎట్లా చేయాలి ఏం చేయాలని సీఎం గారు డిసిషన్ తీసుకుంటారు. ఆ మీటింగ్ 20వ తారీఖు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ప్రతి ఒక్కటి కంక్లూజన్ వస్తుంది. ఆ కంక్లూజన్ వచ్చినప్పుడు మళ్ళీ ఏమేమి డెవలప్మెంట్ ఉందో మీకు అందరికి ఇచ్చి ఒకసారి మళ్ళీ సర్వే చేయించి నీట్గా ఎవరు ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది ఆ సర్వేలలో క్లారిటీ వచ్చినాక కమిటీ వాళ్ళు మళ్ళీ ఆ సర్వే వచ్చినాక కమిటీ వాళ్ళు కూర్చొని ఆ సర్వేని క్లారిటీగా ఈ సర్వే ఇచ్చిన సర్వే కరెక్ట్గా ఉందని కమిటీని ఇది వేసి దాన్ని స్టేట్ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డిసిషన్ తీసుకుంది. ఆ డిసిషన్ మీద మళ్ళీ సెంట్రల్లో కూడా ఒక డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనము ఒకటే ఇదిలో ఉన్నాం కాబట్టి, మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి పరిష్కారం ఇప్పుడైతేనే చేయగలుగుతాం కాబట్టి, సో ఈ పరిష్కారం ఎలాగో ఇప్పుడన్నా చేయకపోతే మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ చేయలేమేమో అనే ఉద్దేశంతో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా 2-3 సార్లు మీటింగ్ పెట్టారు, కాన్ఫరెన్స్లో మాట్లాడి ఈ సమస్య గురించి మాతో కూడా డిస్కషన్ చేసి దీన్ని ఎలాగ చేయాలనేది అందరు కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి. ఈవెన్ మా ఎమ్మెల్యేలు ఎంపీ మేము అందరం కూడా ఒకసారి సీఎం గారితో కూర్చొని ఒక కరెక్ట్ కంక్లూజన్ అనేది ఒకటి తీసుకొని వస్తాము. ఇవాళ వరకు ఎవరు పట్టించుకుంటే నాదుడు లేడు కొల్లేరులలో. ఇవాళ నేను అలాగే ఎమ్మెల్యే గారు అందరు కూడా దీన్ని ముందు తీసుకొని వెళ్ళి ఇది సొల్యూషన్ చేయడానికి మేము ముందు తీసుకొని వెళ్తున్నాం. ఇవాళ మీరు చూస్తే అధికారులకి మనం చెప్పినా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండడం వల్ల వాళ్ళు 100% ఫాలో అవుతున్నారు, కాదనడం లేదు. బట్ ఈవెన్ అక్కడ ఉండే జనాలను కూడా ఆలోచించుకోవాలి, అధికారులు కూడా ఆలోచించుకోవాలి. అధికారులకు చెప్తున్నాం. బట్ ఏదైనా కానివ్వండి, ఈసారి కొల్లేరుకి శాశ్వత పరిష్కారం చేయడం కట్టుబడి ఉన్నాం. ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. అదే రకంగా పనిచేస్తున్నాం. అదే రకంగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొని వస్తానని మీ అందరికీ తెలుపుతున్నామండి.